ఇవి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ప్రతి చిన్నదానికి దైవవాక్య ప్రకారం మనం చూసుకోవడం చాలా ప్రాముఖ్యం కదా. మరి వాక్యానికి నిర్లక్ష్య పెట్టి లోక పద్ధతులు, మీరు బయటికి పోవాలా, ఏదైనా కార్యం చేయాలనుకుంటారనుకోండి, ముహూర్తం చూస్తారు. ఇది అర్థ ప్రవర్తన కాదా? చూసి చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మాకు ఏం తెలిగినట్లు ఇలాగే ఉన్నారు. ఇల్లు కట్టాలనుకోండి, వాస్తు చూస్తారు, ఉన్నారు. ఈ మధ్యలో ఇంకోటి కొత్త చెప్తున్నా, కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు హైటెక్ అంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, వర్క్ ఫ్రమ్ హోము. వాళ్ళు ఎవరికి తెలియకుండా ఒక పని చేస్తున్నారంట. ఏం పని అంటే హోరోస్కోప్, జాతకం. అది ఏ రాసి, ఈ రోజు నాకేం జరుగుతుంది, ఈ వారం ఏం జరుగుతుంది, ఇది ఎవరికి తెలియదు. అది వాళ్ళు ఆన్లైన్లో చూసేది. వాళ్ళ పేర్లు ఏం పెద్ద పెద్ద పేర్లే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. సిస్టర్ రూతు, శారా, ఎస్తేరు. పేర్లేంటి, బతికేంటి, షాకింగ్ తెలుసా? నేను విన్న తర్వాత ఆహా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా. దాని ద్వారా వాళ్ళు పట్టబడి, అయ్యో ఈ వారం నాకేం జరగదు, వచ్చే వారం ఏం జరగదు. ఇంకా దాంట్లో ఏం రాసింటారంటే, ఈ సంవత్సరము ఈ రాసి కలిగిన వాళ్ళు వాళ్ళకి ఏ మంచి లేదు అంటే వాళ్ళు కూలబడిపోతారు. రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిస్మం తీసుకునే వాళ్ళే, సాక్షి చెప్పేవాళ్ళే, ఆరాధన చేసేవాళ్ళే. ఇవి అర్థ ప్రవర్తన కాదండి. ఇంక ఇలాంటివి ఎన్నని చెప్పమంటారు? వాటిని నమ్ముతున్నారేంటి? బైబిల్ ఏం రాయబడింది? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూస్తాం, కాలములను సమయములను ప్రభుత్వం ఆధీనం చేసుకున్నాడు. కాలాలు ఎలాగొస్తాయి, సమయాలు ఎలాగొస్తాయి? సూర్యుడు భూమికున్న సంబంధాన్ని బట్టి వస్తాయి. సూర్యుడు భూమి ఎవరు? ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే, దేవుడు నీకు వెలుగు కలుగును కాకంటే వెలుగైంది, భూమి కలుగును కాకంటే భూమి అయింది. ఈ వెలుగు, భూమి, సూర్యుడు, సౌరరాశి, నక్షత్రాలు, పాలపుంత, సృష్టి యావత్తు దేవుని చేతిలో ఉంది. అందుకే 8వ కీర్తనలో కీర్తనకాడు అంటాడు, దేవా నువ్వు చంద్ర నక్షత్రాలు కలుగజేసినావు, నీ చేతి పనులు అయినా నువ్వు కలుగజేసిన సృష్టిలో మానవ దేవతల తక్కువ అని కలుగజేసినావు. నువ్వు నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడే పాటి వాడు. ఇలాగ దేవుడు మానవుని తన రూపంలో తయారు చేసి ఇక్కడికి పంపిస్తే, మనుషుడు సంఘంలో సరిగా ప్రవర్తించడానికి బదులుగా వ్యర్థ ప్రవర్తనకు, అందుకే వాళ్ళ వృద్ధి పొందలేకపోతున్నారు, ఆత్మీయంగా ఆశీర్వదించబడలేకపోతున్నారు, వాళ్ళ కార్యాలు విఫలం పొందుతున్నారు. అటు ఇటు ఇప్పుడేమో సోమవారం అంటే నేను అసలు వెళ్ళను, చూడను, కార్యం చేయను అనుకుంటా. సోమవారం వాళ్ళకి తెలియకుండానే యాక్సెస్ అయిపోతున్నారు, వాళ్ళకి తెలియకుండానే చూసేస్తున్నారు, వాళ్ళకి తెలియకుండానే చేసేస్తున్నారు. ఎంతమంది నష్టపోయారు దీని ద్వారా. ఒకసారి నాకు చెప్పారు, బ్రదర్ దీని ద్వారా నష్టపోయిన వాళ్ళు చాలా మంది అంటే, నేను షాక్ అయిపోయినా. అరే ఇట్లాంటి బిలీవర్స్ కూడా ఉన్నారా? కటకట అయ్యో వారికి శ్రమ. బైబిల్లో రాయబడింది, లోక పద్ధతులను, లోక ఆచారములను ఆచరించు వారికి శ్రమ.